వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఈ జనవరి 2 ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈరోజు ఎపిసోడ్ అంటే ఆల్రెడీ తమ్నెయిల్లో పెట్టాను కదా, ఆల్మోస్ట్ 35-36 మెంబర్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఇది బిగ్ బాస్ హౌసా లేకంటే ఏమన్నా సూపర్ మార్కెట్ అన్నట్టు అనిపించింది. కానీ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం అటండి, తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే ఆయనకి మంచి అవకాశం, అంటే ధనరాజు అన్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనది ఉమ్మడి కుటుంబం అట. సో కాబట్టి బిగ్ బాస్ మొత్తం కుటుంబాన్ని అంతా హౌస్లోకి రప్పించాడు. సో ఇంతకుముందు మనం ఎప్పుడు, అంటే నేనైతే చూడలేదు, అంటే వేరే సీజన్లో ఎక్కడన్నా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ, సో నేను ఓన్లీ తెలుగు బిగ్ బాస్ చూసేవాడిని. సో నేను 8 సీజన్ నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. ఒకేసారి ఫ్యామిలీ వీక్లో 35 మెంబర్స్, అంటే స్టార్టింగ్ 31 మెంబర్స్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో ఆల్రెడీ మీకు పిక్ పెట్టాను కదా, 31 మంది ఎంటర్ అవుతారు. దాంతో ఒక సాంగ్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. దాని తర్వాత వచ్చి వాళ్ళు మిస్సెస్ ఎంటర్ అవుతారు. తర్వాత పాప ఎంటర్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం మీద లెక్కేస్తే కనుక ఒకే ఫ్యామిలీ, అంటే ధనరాజుకి ఫ్యామిలీకి సంబంధించి 36 మంది ఫ్యామిలీ వీక్లో వచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు జరుగున్నదో లేదో నాకైతే తెలియలేదు. సో బిగ్ బాస్ హౌస్లో ఇది మాత్రం మీరు చూసుండ్రు. చూడకపోతే ప్రోమోలో కానీ లేదంటే కుదిరితే ఎపిసోడ్లో కానీ చూడండి. ఫ్యామిలీ వీక్ మాకు నచ్చుతుంది అని అనుకునే వాళ్ళకి మాత్రం, సో ఎమోషన్స్కి మాటలతో సంబంధం లేదు కాబట్టి ఎవరైనా ఇష్టంగా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీ వీక్లో ఒకేసారి బిగ్ బాస్ హౌస్లోకి 35 మెంబర్స్ అయితే 36 మెంబర్స్ హౌస్లోకి రావడం జరిగింది. ధనరాజ్ ఫ్యామిలీకి సంబంధించి ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయింది. మనకు తెలుగులో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఈ 8 సీజన్లో ఒకేసారి ఫ్యామిలీ వీక్లో 36 మెంబర్స్ రావడం అంతే మాత్రం. సో ఈరోజు ఏమన్నా విశేషం ఉన్నదంటే కనుక ఈ ఎపిసోడ్కి సంబంధించి ధనరాజుది మాత్రం మంచి అవకాశం. ఎందుకంటే ఒకేసారి స్టార్టింగ్ 31 మెంబర్స్ వస్తారు ఫస్ట్ హౌస్లోకి. వచ్చిన తర్వాత వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ వస్తారు. వాళ్ళ మిస్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళ పాప వస్తారు. దీని తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. టోటల్గా ఆ ఎపిసోడ్ అంతా ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు ధనరాజుకి సంబంధించి ఉంది. సో బాగా ప్లాన్ చేశారు, బాగా వర్కౌట్ అయింది. సో నాకు తెలిసి రేటింగ్ కూడా పెరిగి ఉండొచ్చు. మీరు ఎవరైనా చూడకపోతే అట్లీస్ట్ ప్రోమో అన్న ట్రై చేయండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వరకు మన తెలుగు సీజన్లో ఎప్పుడూ చూడలేదన్నమాట. అంటే మీరు ఎవరైనా చూసారో లేదో కానీ వేరే వేరే సీజన్లకు సంబంధించి, అంటే మన తెలుగు కాకుండా నేనైతే చూడలేదు. సో ఒకేసారి 36 మంది హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఫ్యామిలీ వీక్లో ధనరాజుకు సంబంధించి. సో నాకైతే బాగా నచ్చింది. సో మీకు నచ్చుతుంది, ఒకసారి చూడకపోతే చూడండి. సో దీని తర్వాత వచ్చి ధనరాజుది అయిపోయింది కదా, ధనరాజుది అయిపోయిన తర్వాత ఈరోజు ఎండింగ్కి సంబంధించి చైత్ర వాళ్ళ అమ్మగారు సిస్టర్ అని చెప్పాను కదా, సో వాళ్ళదే ఓకే. దీని తర్వాత వచ్చి ఇదే రోజు ఉగ్రం మంజు వాళ్ళ నాన్నగారుగా బయటికి వెళ్ళిపోవడం హౌస్లోంచి, అలాగే గౌతమ్ వాళ్ళ హస్బెండ్ కూడా బయటికి వెళ్ళిపోయారు. సో వీళ్ళకి సంబంధించి ఒక టాస్క్ పెట్టారు, మోక్షిత, ఉగ్రం మంజు అలాగే గౌతమికి సంబంధించి. సో వాళ్ళ పేరెంట్స్ ఉండగానే, అంటే వాళ్ళు కూడా 1 డే స్టే చేశారు. దాని తర్వాత ధనరాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయిందనమాట. ధనరాజ్ ఫ్యామిలీ ఒక ½ అవర్ వరకు ఎంటర్టైన్మెంట్ చేసింది, అంటే బిట్టుగా, అంటే ఉమ్మడి కుటుంబం అట. సో ఈ ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఫస్ట్ ఒక సాంగ్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చేయడం జరిగింది గార్డెన్ ఏరియాలో. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్ గారు కొంచెంసేపు వాళ్ళతో బాగా మాట్లాడుతూ వీళ్ళతో బాగా మాట్లాడుతూ అన్నట్టుగా ఆ ఎంటర్టైన్మెంట్ కొంచెం ఏడిపించింది ఆవిడ. దీని తర్వాత వచ్చి నెక్స్ట్ వాళ్ళ బేబీ పాప బాబా మరి. సో దానికి సంబంధించి లివింగ్ యాక్షన్ రూమ్లో చిన్న అన్నట్టు అంటే ఊయలో ఒకటి అరేంజ్ చేశారు. సో మొత్తం మీద ధనరాజుకి సంబంధించి అయితే మాత్రం చాలా బాగా ప్లాన్ చేశారు అనిపించింది నాకు. సో ఇంతకుముందు జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఒకే ఎపిసోడ్లో మొత్తం ఆ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి దగ్గరగా 36 మంది హౌస్లోకి ఎంటర్ అవ్వడం, ఎంటర్టైన్మెంట్ చేయడం, అంటే ఒకరోజు జస్ట్ వచ్చి కనిపించడం ఒకరిద్దరు అంటే గొప్ప అవకాశం. అలాంటిది ఒకేసారి 36 మందికి ఇచ్చాడంటే కనుక కన్నడ బిగ్ బాస్ మరి టీం ఎలా ప్లాన్ చేశారో తెలియదు కానీ, సో అందుకే మీకు thumbnail అలా పెట్టాను అనమాట. సో ఒక సూపర్ మార్కెట్కి వచ్చినట్టుగా వచ్చారనమాట. కానీ అది ఎపిసోడ్కి ప్లస్ అయిందని నాకు అనిపించింది. సో ధనరాజ్ చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. సో చూసిన వాళ్ళు కూడా, నేను కూడా ఆశ్చర్యపోయాను, ఏంట్రా బాబు ఎంతమంది వచ్చారటని. కానీ అలరించింది ఎపిసోడ్ అయితే. సో దీని తర్వాత వచ్చి క్లైమాక్స్ దీని తర్వాత ఇది ఈరోజు ఎపిసోడ్ ఎండింగ్లో, అంటే జనవరి 2 ఎపిసోడ్ ఎండింగ్లో హనుమంతు వాళ్ళ నాన్నగారు అమ్మగారు అనుకుంటా మరి మొత్తం మీద లంబాడి వేషధారణలో
వాళ్ళు రావడం జరిగింది. సో ఆవిడ చాలా ఎమోషన్స్ అయితే మాత్రం బాగా పండాయి. సో దాంతో అక్కడతో ఈ ఎపిసోడ్ని ఎండ్ చేయడం జరిగిందనమాట. సో నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూసి బాగా అలరించింది ఏంటంటే కనుక ధనరాజాల్లో ఫ్యామిలీ ఏదైతే ఉందో ఉమ్మడి కుటుంబం, చాలామంది మెంబర్స్ వచ్చారు. చూడకపోతే ఒక్కసారి అట్లీస్ట్ ప్రోమో ట్రై చేయండి, బాగుంది చూడడానికి. నాకైతే నచ్చింది. సరే, నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే నా ఛానల్